ధన్ లక్ష్మి, ఇన్నాళ్లకి మన ప్రేమలారి పాల సముద్రం మీద 120 కిలోమీటర్ల స్పీడ్లో నడుస్తోంది. పిసుకు, ఇంకా స్పీడ్గా పిసుకు. ఏం పని అయితే భాషారంలో ఏంటయ్యా చావు కేకలు? నేనేమన్నా తెలుసా నీకు? తెలుసా? క్లియర్. ఎస్, నీ ఆస్తికి క్లీనర్ని, నీ కూతురికి ఓనర్ని. ఏంటన్నావు? చెప్తా ఉండు. లారీ యాక్సిడెంట్ చేసినందుకు 7 ఏళ్ళు, హత్యా ప్రయత్నానికి 23 ఏళ్ళు. 23 ఏళ్ళు మళ్ళీ జ్ఞాపకం చేయకు నాయన. నా మీద నా కోపం వచ్చేప్పుడు నేను అలాగే అనుకోవడం నాకు అలవాటు. అల్లుడు గారు. అవును, ఇలా అల్లుడు గారు అంటామేనా? మా ఇద్దరికి పెళ్లి చేసేది ఏమైనా ఉందా? మీ అన్నగారు రామం గారు కనపడకుండా పెళ్లి ఏమిటయ్యా నీకు? అంతేనా? లేకపోతే 4 రోజులు ఆగి నా మీద కూడా లారీ ఎక్కిచ్చేద్దాం అనుకుంటున్నా. ఆ స్వామి సాక్షిని ఆడ పని చేయండి. ఇంతకీ మా అన్నయ్య కనపడేంత వరకు మా ఇద్దరికి పెళ్లి చేయవు, అంతేనా? స్వామి వెంకటేశ్వర, విన్నావు కదా, తొందరగా మా అన్నయ్య కనపడేట్టు చేయి స్వామి. అలా కనపడితే మా మామ జుట్టు గడ్డం నీకు మొక్కుంటున్నాను. నా జుట్టు నా గడ్డం నువ్వు మొక్కోవడం ఏంటయ్యా? అదంతే, అయిపోయింది, ఇంకా విచారించి ప్రయోజనం లేదు. మా అన్నయ్య కనపడితేనే నీ నెత్తి మీద కత్తెర. సాక్షాత్తు రతి మన్మధులా ఉన్నారు సార్. నాట్య సంగీతాల్లాగే మీ ఇద్దరు కూడా ఒకటిగా ఉంటే చూసి ఆనందిస్తాం. వేదిక మీదే కాకుండా నిజ జీవితంలో కూడా మీ ఇద్దరు కలిసి ఉంటే చూసి ఆనందిస్తాం సార్. అభిమానుల కోరిక విన్నారుగా? అంటే? అవునండి, కళాకారుల జీవితాల మీద ప్రజలకు ఆసక్తి ఎక్కువ. మన ఆలుమగలమైతే చూసి ఆనందిస్తారు, లేకపోతే అక్రమ సంబంధం అంటకడతారు. నిజమే రూప, నువ్వన్న మాట నిజమే. కళకి అంకితం అవ్వాలనుకున్న నాకు మీ సహజీవనంలో కొత్త ఆశలు చిగురించాయి. ఆ ఆశకు అందరి ఆశీస్సులు లభించాయి. రూప, గమ్యం లేకుండా తిరిగే నన్ను మనిషిని చేశావు. డబ్బు, హోదా, పేరు, ప్రతిష్ట అన్ని నీ మూలంగానే నాకు లభించాయి. అటువంటి నిన్ను తప్ప నా జీవితంలోకి మరెవరిని ఆహ్వానించగలను? కాని రూప, నాలో ఉన్న శిల్పి ఇప్పుడిప్పుడే నా గుండెల మీద నీ రూపాన్ని చెక్కుతున్నాడు. అది పూర్తి కావటానికి ఇంకొంతకాలం పడుతుంది. ఆ శుభ గడియ కోసం ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటాను. అమ్మా రామ తులసి, వస్తున్నానమ్మా. పలక తీసుకుని అక్షరాలు చెప్తాను, రాయి. అలాగేనమ్మా. ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ రాసావా? రాశానమ్మా, ఇదిగో చూడు. అమ్మా, ఏమిటి రామ తులసి అక్షరాలు రాస్తానన్న మాట? వెరీ గుడ్. ఏదక్క నన్ను చూడని. ఓహోహో, బ్రహ్మాండంగా రాసిందక్క. గుండ్రంగా ముత్యాల్లాగున్నాయి దీని అక్షరాలు. మొదలు పెట్టావు ఏడవటం. అక్క, ఈ ఒక్క విషయంలో నువ్వంటే నాకు చాలా కోపం అక్క. 24 గంటలు ఏడవటం. అవును, నాకు తెలియకడుతాను, నీ నెత్తి మీద ఏదైనా నీళ్లకుండుందా? అరే, ముచ్చట కన్నా ఏడిచి చూద్దామంటే నా కంట్లో నీళ్లు రావే. అది నీ అదృష్టం బాబు. అదృష్టమా గాడిద గుడ్డ? అక్క, దేనికన్నా మనోనిబ్బరం ఉండాలి. బాబు, ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోవాలని నాకు ఉంటుంది. కానీ ఏం చేయను, నా నిస్సహాయత నన్ను ఏడిపిస్తోంది. ఈ చీకటి బతుకు నుంచి నాకు విముక్తి లేదు. నాకే కనుక కళ్ళుంటే నేను ఎవ్వరికీ బరువును కాను. ఈ చీకటి బతుకు నుంచి నన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. నేను ఈ చీకట్లోనే బతకాలి, ఈ చీకట్లోనే చావాలి.
డాక్టర్ గారు, ప్రమాదం జరిగి చాలా కాలమైనట్టుంది. ఇప్పుడు మందులు వాడే ప్రయోజనం లేదు. ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా స్పెషలిస్ట్కి చూపిస్తే బాగుంటుంది. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? 5-6 వేల రూపాయలు అవ్వచ్చు. పద బాబు. బొమ్మలు బాబు, బొమ్మలు, పిల్లలు ఆడుకునే, పెద్దలు పూజించే బొమ్మలు బాబు, బొమ్మలు. రండి బాబు రండి. ఏరా అంజనేయులు, ఇవాళ బేరం బాగా తగినట్టుంది. బండి ఖాళీ అయింది. ఏం లేదు గురు, బొమ్మలన్నీ ఒకడు గుర్తు కమ్మేసి కలకత్తా వెళ్ళిపోతున్నాడు. అక్కడ దసరా రోజుల్లో బొమ్మలకు మంచి గిరాకీ. ఒక్క నెల రోజులు ఉన్నామంటే ఎదవ లెక్కన 10,000 వెనక. అయితే నువ్వు కలకత్తా వెళ్ళటానికి నిర్ణయించుకున్నావు అన్నమాట. అవును పూజారయ్య, ఎలాగైనా కలకత్తా వెళ్ళి 5-6 వేల రూపాయలు సంపాదించాలి. అక్కకు ఆపరేషన్ చేయించాలి. ఈ లోకాన్ని చూపించాలి. నిరాశతో బ్రతుకుతున్న అక్క ముఖంలో వెలుగు చూడాలి. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. చిన్నవాడవైనా ఎంత పెద్ద మనసయ్యా నీది. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు అన్న సత్యాన్ని నువ్వు మరొకసారి రుజువు చేశావు. బాబు, నిస్వార్థంతో నువ్వు తలపెట్టిన ఈ సత్కార్యానికి ఆ సర్వేశ్వరుడి సహకారం ఎప్పుడూ లభిస్తుంది. నా ఆశయం నెరవేరాలని నన్ను ఆశీర్వదించి పంపండి పూజారయ్య. నీ కోరిక తప్పక నెరవేరుతుందైనా. క్షేమంగా వెళ్ళరా. అబ్బే, ఇదేమిటి ఏడుస్తున్నావా? చీ లేదమ్మా, వెంటనే వచ్చేస్తా కదా. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, మిఠాయిలు, లడ్లు అన్ని పట్టుకొస్తా కదా. ఇదిగో అక్క, నేను లేనప్పుడు రామతులసిని కొట్టకూడదు. రోజు జిలేబీ కొని పెట్టాలి. అడిగినప్పుడల్లా సినిమాకి డబ్బు ఇవ్వాలి. ఏమంటావు? అలాగే బాబు. అరే అమ్మ పేసుకుంది. ఏదేది నవ్వు, మాయకు ముద్దు పెట్టు. ఆహా, వెరీ గుడ్ అక్క. ఉంటాను. వెళ్ళొస్తా పెద్దమ్మ. బాబు క్షేమంగా వెళ్ళి లాభంగా రాదైనా. నా పేరు అబ్బా, కౌరవ సంతతిలాగా ఇన్ని పేరున్నాయేమిటమ్మా? 6 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను అన్న ఈ గడ్డాన్ని. ఇక తీసి ఏం చేయనమ్మా, అల్లు నా కొడుకు ఒప్పుకుని చస్తే కదా. ఏంటి బ్యాటరీ డౌన్ అయిపోయిన ఇంజిన్ నా ఊరికే నష్టపెడుతున్నా? చూడండి, ఈ పేర్లన్నీ నా రక్తం తాగేస్తున్నాయండి. పాపం, ఓ పని చేయి. అదేదో దేశంలో కప్పల్ని పావుల్ని తింటారంట. ఈ పేలు కూడా తింటారేమో కనుక్కో. 10 లారీలు పంపేద్దాం. అల్లుడు గారు, ఏమండి, మీ పెళ్లి చేసేసి నేను ఈ బాధ వదులుచుకుంటానండి. నాకు పర్మిషన్ ఇవ్వండి. అమ్మమ్మమ్మమ్మ, మా అన్నయ్య కనపడితేనే నీకు మోక్షం. అప్పటిదాకా ఒళ్ళంతా పుట్లు పట్టినా పర్వాలేదు. కనబడతారు. మనం ఎక్కడే కూర్చుందో ఆయన కనబడతారు. అబ్బా ఎన్నాళ్ళకి నీ బుర్ర లేదండి ఇంజిన్ పనిచేసింది. మామా, అన్నయ్యని ఎత్తుకుంటూ మనమే దేశం మీద పడదాం. రేపే ప్రయాణం. ఇక ధనలక్ష్మి, అలా ఒక్కో పేరుని ఎప్పటికైనా చంపుతావు? ఏకంగా ఫ్లిట్ కొట్టేది హోల్సేల్ గా చచ్చుకుంటాయి. అమ్మా తులసమ్మా, అబ్బా ఒళ్ళు కాలిపోతుంది. తగ్గిపోతుందిలే పెద్దమ్మా. అవును, రామ్ తులసి ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటానికి వెళ్ళి ఉంటుందిలే అమ్మా. పెద్దమ్మా, నాకేదో చాలా భయంగా ఉంది పెద్దమ్మా. పొద్దునుంచి అది కనపడటం లేదు. ఎందుకమ్మా భయం? నేను వెళ్ళి చూసొస్తాగా, నువ్వు ఆదురదా పడకు. వెళ్ళు. బాబు గారు, నా దగ్గర మంచి మంచి బొమ్మలున్నాయి. ఒక్క బొమ్మ కనండి. నాకెందుకమ్మా బొమ్మలు? పిల్లలు ఆడుకుంటారు. మా ఇంట్లో పిల్లలు లేరు. పోనీ దేవుడి గదిలో పెట్టుకోండి. మరొకసారి కొంటానులే అమ్మా. పొద్దుటి నుంచి అందరూ ఇలాగే అంటున్నారు బాబు. మా అమ్మకి జ్వరంగా ఉంది. మందులు కూడా కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఒక్క బొమ్మ కొనండి.
ఆ, ఈ బొమ్మ ఎంత? 2 రూపాయలు. ఆహా. ఆ, ఇదిగో. నా దగ్గర చిల్లర లేదు బాబు గారు. మీ అమ్మకి జబ్బుగా ఉందన్నావుగా, ముందు కొనికెళ్ళు. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బొమ్మ ఖరీదు 2 రూపాయలే. అమ్మా, అమ్మా, అమ్మా. పొద్దు నుంచి ఎక్కడికే వెళ్ళావు? బొమ్మలు అమ్మటానికి వెళ్ళానమ్మా. అమ్మా, బొమ్మలు అమ్మడానికి వెళ్ళావా? నా చెప్పులు వెళ్తా, చెప్పులు వెళ్తా, నా చెప్పులు వెళ్తా. కొట్టకమ్మా, కొట్టకమ్మా. నీకు చెప్పకుండా వెళ్ళనమ్మా. నీకు జ్వరంగా ఉంది కదా, మందులు కొనడానికి బొమ్మలు అమ్మాను. డాక్టర్ గారు ఈ 3 పొట్లాలు ఇచ్చారు. ఇవి 3 పూట్ల 3 వేసుకోమన్నారు. మందులు కొనుక్కొచ్చావా? నా కోసం మందులు తీసుకొచ్చావా? పాపిష్టి దాని నిన్ను కొట్టేశారు, నిన్ను కొట్టేశారు. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకో, ఏడవకో. నీకు జ్వరంగా ఉంది కదా, ఏడవకమ్మా.